సో ఐఎమ్ యూజింగ్ ద ఫస్ట్ స్టెప్ లైక్ క్లెన్జర్ యూజ్ చేశాను, ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను, సెటాఫిల్ క్లెన్జర్. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ వాడా అనమాట, ఇది టోనర్. సో ఇది ఫేస్ టోనర్. ఇందులో మనకి pH బ్యాలెన్స్ అండ్ లైక్ గ్లైకాలిక్ యాసిడ్, AHA, నయాసినమైడ్, విటమిన్ B3, లికోరైస్, సియావీడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈతో పాటు ఇంకా స్కిన్ హైడ్రేటింగ్తో ఉంటుంది. ఇట్ రిఫైన్ ద పోర్స్ అండ్ ఇంప్రూవ్ ద టెక్స్చర్ అనమాట. సో దిస్ ఇస్ ద టోనర్ ఐ యూస్ అనమాట. జస్ట్ ఫేస్ మీద ట్యాప్ చేసుకోవాలి లైక్ దిస్. సో మనకి స్కిన్ అన్నది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఐ యూస్ డే రొటీన్ ఇన్ మై స్కిన్. యాక్చువల్లీ నాది ఆయిల్ స్కిన్ అనమాట. సో ఐఎమ్ యూజింగ్ దిస్. మనకి 72 hour హైడ్రేటింగ్ యాక్టివ్ సపోర్ట్ అనమాట. ఇట్ రీస్టోర్ ద మాయిశ్చర్ అండ్ స్కిన్ కూడా చాలా మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో అసలు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఈజ్ మై సెకండ్ స్టెప్. సెన్సిటివ్ స్కిన్ వల్ల అయితే డెఫినెట్లీ మనం ఏ స్కిన్ అయినా కూడా యూ హ్యావ్ టు డూ ద ప్యాచ్ టెస్ట్ అనమాట. దెన్ ఓన్లీ వీ కెన్ డూ. మనకైతే నప్పింది అనుకుంటేనే స్కిన్కి మనం డెఫినెట్గా అయితే ట్రై చేయాలి. సో నెక్స్ట్ వచ్చి దిస్ వాజ్ ద. సో నేను ఇక్కడ మాయిశ్చరైజర్ బయో ఎసెన్స్ అనమాట. దిస్ ఈస్ ద బయో ఎసెన్స్ మాయిశ్చరైజర్ నేను అయితే యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దిస్ థింగ్ ఈజ్ ఇది కూడా 24 hours ఆఫ్ లాస్టింగ్ హైడ్రేషన్ అనమాట. సో స్కిన్ రిపేరింగ్ టెక్నాలజీ అయితే ఉంది దీనికి. ఇంకా బయో ఎనర్జీ బయో ఎసెన్స్ ప్రోడక్ట్ ఇది. సో ఇది కూడా స్కిన్ని బ్యారియర్స్ కానీ ఎలాస్టిసిటీ కానీ అలాగే స్కిన్కి ఇందులో కూడా మనకి నయాసినమైడ్ అండ్ హైడ్రాలిక్ యాసిడ్ అండ్ అలాగే ఎక్స్ట్రాక్ట్స్ అవి కూడా ఉన్నాయి. సో స్కిన్ స్మూత్గా అయితే అవుతుంది. సో అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. ఇది ఒక లైట్ టెక్స్చర్ అని చెప్పచ్చు అండ్ ఫాస్ట్లీ ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ టు ద స్కిన్ అనమాట. సో ఇది యూజ్ చేస్తే మనకి స్కిన్ చాలా స్మూత్ లుక్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి చూడండి, నేను అప్లై చేశాను కదా, అసలు చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది మనం అయితే సో దిస్ ఈజ్ లైక్ లైట్ వెయిట్ నాన్ గ్రీజీ టెక్స్చర్ అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ ద స్కిన్ గ్లోనెస్ అండ్ మనకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ ఇంకా నా ఫోర్త్ స్టెప్ వచ్చి క్రీమ్ అనమాట. అండ్ నయాసినమైడ్, హైడ్రాలిక్ యాసిడ్, ఫర్మెంటెడ్ రైస్, రాయల్ జెల్లీ, బ్లాక్ ఆర్చిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇట్ వాజ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అదనే కాదు, ఏ స్కిన్ అయినా మనం బిఫోర్ ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు జస్ట్ గో ఫర్ ప్యాచ్ టెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఓన్లీ మీరు యూజ్ చేయండి. అదైతే నేను డెఫినెట్గా మీకు సజెస్ట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఇది బయో ఎసెన్స్ క్రీమ్ అనమాట. సేమ్ అది కూడా. సో నేనైతే ఇది డే క్రీమ్ కింద నేను యూజ్ చేస్తానన్నమాట. సో ఇది మనం రాసుకుంటే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే స్కిన్ కేర్ రొటీన్లో. సో ఇదైతే బయో ఎసెన్స్ ప్రోడక్ట్ ఇది కూడా. సో నేను యూజ్ చేసిన తర్వాత అయితే మీకు చెప్తున్నాను, నాకైతే ఇది మంచిగా పడింది. సో డెఫినెట్గా నేను ఇదే వాడుతున్నాను కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. సో నేను ఇవన్నీ కూడా డే బై డే రాసుకున్న తర్వాత ఫేస్ అనేది మంచి గ్లో ఉంది. సో నాకైతే ఇది ఎగ్జాక్ట్గా సూట్ అయింది సన్ స్కిన్కి యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇదైతే అయిపోయింది. మనమైతే లిప్ బామ్ అయితే అప్లై చేసేద్దామండి. దానివల్ల ఏంటంటే ట్యానింగ్ కానీ ప్రీమెచ్యూర్ ఏజింగ్ కానీ మన ఫేస్కి అయితే ఉండదు. సో ఎవ్రీడే మనం మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల స్కిన్ అన్నది హైడ్రేషన్గా ఉంటుంది, అలాగే స్మూత్గా ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ మనకి గ్లో అన్నది బాగుంటుంది. సో స్కిన్కి ఎప్పుడు మనం కన్సిస్టెంట్గా మనం ప్రతిదీ కూడా డే బై డే అన్నది ఇలా యూజ్ చేయడం వల్ల స్కిన్కి చాలా గ్లోయింగ్గా అయితే ఉంటుంది. ఫైనల్లీ విత్ ద లిప్ బామ్ ఇదైతే మన స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ టు కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.